అలానే విశేషరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి లోకేష్ గారు వీళ్ళిద్దరు చేసినటువంటి ప్రయత్నం కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారుగా 340 ఎంఓయూలు కుదిరాయి. వాటి కారణంగా 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఫలితంగా 25 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఒక అంచనా ఉంది. ఇదంతా ఎలా సాధ్యము అని చెప్పి నేషనల్ మీడియాలో ఫోకస్ అయింది. నేషనల్ మీడియా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని హైలైట్ చేస్తూ ఆంగ్ల పత్రికల్లో ప్రత్యేకమైనటువంటి వార్తలు రాయడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపతిగా ఉండేటువంటి నేషనల్ మీడియాలో రావడం అనేది పెద్ద హైలైట్. ఏంటి ఆ న్యూస్ అని అంటే, సంవత్సరం 2 నెలలు గడవక ముందు చంద్రబాబు నాయుడు గారి గుడ్ విల్ కారణంగా 10 లక్షల కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చాయి అనేది. అంతేకాదు 25 లక్షల మందికి ఉద్యోగాలు అంటే ఇది మామూలు విషయం కాదు, ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అనే యాంగిల్లో నేషనల్ మీడియా ఫోకస్ చేసింది. ఆ ఫోకస్ చేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంత సానుభూతిగా ఉండేటువంటి మీడియాని. ఇక్కడ చూడండి, డీసీ ఇది ఎక్కడెక్కడ ఇదిగో 340+ ఒప్పందాలు కుదుర్చుకున్నారు అని చెప్పారు. 340+ ఒప్పందాలు. సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది ఆగస్టు 3వ తారీఖు నిన్న పబ్లిష్ అయింది. సరే, దీనికి సంబంధించి తెలుగులో నేను చదివి వినిపిస్తాను. పారిశ్రామిక అభివృద్ధిలో దేశంలోని ఏపీ ముందు వరుసలో నిలిచింది. కూటమి ప్రభుత్వ సారథ్యంలో కేవలం 12 నెలల వ్యవధిలోనే 9,34,000 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు రాష్ట్రానికి వచ్చాయంటే మామూలు విషయం కాదు. ఇది వైసీపీ 5 ఏళ్ల కాలంలో 2019-24 వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనల కంటే ఎక్కువ. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వివిధ పారిశ్రామిక రంగాలకు చెందిన సంస్థలతో 340కి పైగా అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాల ద్వారా 25 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా. ప్రధానంగా ఈ పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక శక్తి, సెమీ కండక్టర్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలు, ఏఐ బేస్డ్ ఎడ్యుకేషన్, స్కిల్లింగ్, డిజిటల్ స్కిల్లింగ్, అధునాతన తయారీ రంగాల్లో రాబోతున్నాయి. ఇటీవల సింగపూర్లో పర్యటించినటువంటి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం దాదాపు 45,000 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంది. అయితే రాబోయే 5 ఏళ్లలో క్రమంగా ఈ పెట్టుబడులు రానున్నాయి. ఈ పర్యటనలో ప్రధానంగా టెక్ సంస్థలతో పాటు వెంచర్ గ్రూప్స్తో సమావేశాలు జరిగాయి. క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్, క్లౌడ్ సర్వీసెస్, రీసెర్చ్ పార్ట్నర్షిప్ గురించి చర్చలు జరిగాయి. రాబోయే రోజుల్లో చంద్రబాబు బృందం జపాన్, అమెరికా, జర్మనీలో పర్యటించనుంది. సో ఇప్పటివరకు సింగపూర్ పర్యటించింది, రాబోయే రోజుల్లో జపాన్, అమెరికా, జర్మనీలో పర్యటించబోతుంది. ఇక ఇప్పటి వరకు వచ్చిన 9,34,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలో టాటా పవర్ రెన్యూవల్ ఎనర్జీ లిమిటెడ్ 45,000 కోట్లకు పైగా పెట్టుబడులను ప్రతిపాదించింది. దీంతోపాటు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు సుమారుగా 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్రానికి 1.6 గిగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లు రానున్నాయని, రాబోయే 5 ఏళ్ల కాలంలో 6 గిగావాట్ల సామర్థ్యానికి చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాబోయే 2 ఏళ్ల కాలంలో డేటా సెంటర్లకు సంబంధించి మొదటి యూనిట్ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని చెప్పారు. ఇక మరోవైపు సెమీ కండక్టర్ తయారీ రంగానికి ఊతమిచ్చే విశాఖలో చిప్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా గూగుల్తో చర్చలు జరుపుతోంది ఏపీ ప్రభుత్వం. అంతేకాదు ఏఐ ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ జోన్ లేదా టెక్నాలజీ జోన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు నారా లోకేష్. మైక్రోసాఫ్ట్తో గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం దాదాపు 2 లక్షల మంది యువతకు ఏఐతో పాటు అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు. దీంతోపాటు ఐవిపి సెమీ మరియు డిటిడిఎస్ గ్రూప్తో కూడా లోకేష్ చర్చలు జరిపారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ తయారీ యూనిట్ల అభివృద్ధి చేయాలని కోరారు. లోకేష్ నాయకత్వంలో కుదిరినటువంటి మరో ముఖ్యమైన ఒప్పందం యూట్యూబ్ అకాడమీ ఇండియా మరియు టెసరాక్ట్ ఇంక్. ఇందులో భాగంగా యువతకు కంటెంట్ క్రియేషను, బ్రాండింగ్పై శిక్షణ ఇవ్వనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా స్నెడర్ ఎలక్ట్రిక్ ప్లాంట్ 20 అత్యాధునిక ల్యాబ్స్ను పాలిటెక్నిక్ మరియు ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. దీని లక్ష్యం ఆటోమేషన్, స్మార్ట్ తయారీ మరియు గ్రీన్ ఎనర్జీ సిస్టంలో సంవత్సరానికి 8,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం. ఇక అమరావతిలోని ఏ యూనివర్సిటీతో కలిసి ఎన్విడియా పనిచేయనుంది. ఇక వీటితో పాటు టీసీఎస్, కాగ్నిజెంట్,
విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ నుంచి టీసీఎస్ తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. మొత్తం 1370 కోట్ల పెట్టుబడితో 12,000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. మరోవైపు కాగ్నిజెంట్ అక్టోబర్లో అందుబాటులో రానుంది. 1,582 కోట్ల రూపాయల పెట్టుబడితో 8,000 మందికి ఉపాధి అవకాశం కల్పించబోతుంది. వీటితో జిల్లాల అభివృద్ధికి సైతం కూటమి సర్కారు ప్రాధాన్యత ఇస్తుంది. సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న సోలార్ సంస్థ ద్వారా 15,000 మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు రానున్నాయి. ఈ సంస్థ 58,469 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇక అనకాపల్లిలోని ఫార్మా హబ్లో లారస్ ల్యాబ్స్ 5,630 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో 6,350 మందికి ఉపాధి లభించనుంది. లులు మహల్ 1,500 కోట్ల విలువైన పెట్టుబడితో 7,000 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. వీటితో అనేక సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇది తెలుగులో నేను చూపించినటువంటి నేషనల్ మీడియాకి సంబంధించి ఇక్కడ చూడండి, ఇదే మీకు కనిపిస్తుంది. నేషనల్ మీడియాకి సంబంధించినటువంటిది ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు ఏంటి అనేది దీంట్లో ఉంది. అదే తెలుగులో నేను చదివి వినిపించాను. సో నేషనల్ మీడియాలో ప్రత్యేకించి డీసీలో డక్కన్ క్రానికల్లో ఈ విధమైనటువంటి న్యూస్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గత సంవత్సరం 2 నెలలుగా ఎలా ఉంది, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రయత్నం చేసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు అనడానికి నేషనల్ మీడియాలో వచ్చినటువంటి న్యూసే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మరి ఇప్పటికైనా ఇవన్నీ సింగపూర్ టూర్లు, దావోస్ టూర్లు లేదా ఇతర దేశాల టూర్లు వేస్ట్ అంటారా? లేదంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొచ్చి కంపెనీలు నెలకొల్పి ఉద్యోగాలు కల్పించబోతున్నారని చెప్పి మీరు నమ్ముతారా? మరి నేషనల్ మీడియానే ఎందుకు హైలైట్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారిని? ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారిని నేషనల్ మీడియా ఇప్పుడు ఆకాశానికి ఎత్తేస్తుంది. ఏమీ లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో అద్భుతాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. ఒకవైపు అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది, మరోవైపు పోలవరం నిర్మాణం జరుగుతుంది వేగంగా. ఇంకొక వైపు విశాఖపట్నంలో అత్యాధునిక డేటా సెంటర్ లాంటివి పెడుతున్నారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ని తీసుకొస్తున్నారు. డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. అలాగే స్పేస్ని టార్గెట్ చేశారు. అలాగే స్పేస్తో పాటు డిఆర్డిఓకి సంబంధించినటువంటి రక్షణ ఉత్పత్తులను తయారు చేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మిజైల్ తయారు అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే రక్షణ ఉత్పత్తులు, దాంతోపాటు స్పేస్ మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేసి అన్ని రకాల వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సద్వినియోగం చేసుకొని ఆ వనరుల ఆధారంగా కంపెనీలను ఆహ్వానించి వాటి ద్వారా ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్కి లభించేలా ఆయన ప్రయత్నం చేస్తున్నారనేది నేషనల్ మీడియా ఫోకస్ చేస్తుంది. మరి నేషనల్ మీడియాలో అందులో కూడా డీసీ లాంటివి, డక్కన్ క్రానికల్ లాంటివి న్యూస్ ఇచ్చాయంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క టాలెంట్ ఏంటి అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.